దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు గత వారం 10 రోజులుగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. కానీ ప్రతినిత్యం తమ డ్యూటీలో ఉంటూ ఇక్కడ ఢిల్లీలోని కాళీబార్గ్ మార్గ్‌లో ఉన్న వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి రోజు ఢిల్లీ తన ఎన్‌డీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా నీటి సప్లై చేస్తున్నామంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత వారం 10 రోజులుగా ఎటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చూసుకున్నట్లయితే దాదాపు 45 డిగ్రీల నుంచి 52.9 డిగ్రీల సెల్సిగ్రేడ్ వరకు ఢిల్లీ నగరంలో అత్యంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే కొంతమేరకు వాటర్ కష్టాలు కూడా ఎక్కువయ్యాయి అంటూ కూడా ఢిల్లీ ప్రజలు చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫిల్లింగ్ స్టేషన్లో అధికారులు చెప్తున్న ప్రకారం మేము ప్రతినిత్యం వందలాది ఈ ఫిల్లింగ్ ట్రాక్టర్లు ఈ లారీలన్నీ కూడా అన్ని ప్రాంతాలకు మేము అందిస్తూ ఉంటాము. సో అలాంటి పరిస్థితులు మా దగ్గర ఏం లేవు, కేవలం కల్పితపూర్వమైన వార్తలు మాత్రమే వస్తున్నాయి అంటూ కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఢిల్లీ ప్రాంతంలో ఈ మేరకు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నిటికి సంబంధించి కొంతమేర అధికారులు అయితే వీటిని ఖండించారు. అన్ని ప్రాంతాలకైతే మేము వాటర్ సప్లై అందిస్తున్నాము. దాదాపు 100% మేము వాటర్ తీసుకెళ్ళిన తర్వాత అందులో 40% ఉపయోగించుకుంటూ మిగతా 60% వాటర్ని వృధా చేస్తున్నారంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇక్కడున్న ఒకసారి మనం ఈ వెహికల్స్ కానీ చూసుకున్నట్లయితే ఒకటి తర్వాత ఒక వెహికల్స్ వాటర్ ఫిల్లింగ్ పైపుల కింద పెడుతూ కూడా నింపుకుంటూ తమకిచ్చిన పరిధిలో ఏ పరిధిలోకి వెళ్ళి వాటర్ సప్లై చేయాలో ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళి వాటర్ని ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ కంట్రోల్ రూమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ కూడా ఏ ప్రాంతానికి వాటర్కి సంబంధించి కాల్స్ వస్తున్నాయి, ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి అయితే ఢిల్లీలో వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఈ ప్రాంతంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి ఈ కంట్రోల్ రూమ్లోనే మొత్తంగా ఢిల్లీకి సంబంధించి ఎన్‌డీఎంసీ పరిధిలో మొత్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి పర్యవేక్షణ చేస్తూ కూడా అధికారులు ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తానికి తమకు సంబంధించి ఏ అధికారులకు సంబంధించి ఎటువైపు నుంచి సమాచారం వస్తే ఆ ప్రాంతానికి వాటర్ ట్యాంకులు పంపిస్తూ అక్కడ నీటి ఎద్దడిని తగ్గించే విధంగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ న్యూఢిల్లీలో కాళీబార్గ్ మార్గ్‌లో ఉన్న ఈ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి అన్ని ప్రాంతాలకు వాటర్ సప్లై చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ అధికారులు కూడా మొత్తానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు వాటర్ సప్లై చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మరి వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన అంశాలు మనం కొన్ని చూసుకోవచ్చు. మొత్తానికి ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు అయితే లేవు. మేము ప్రతినిత్యం వాటర్ సప్లైస్ అయితే మా దగ్గర నుంచి వెళ్తుంది. రోజు కూడా వందలాది ఈ లారీలు ట్రాక్టర్ల ద్వారా వాటర్ని ఢిల్లీ ప్రజలకు మేము అందిస్తున్నాము. ఏ సమయంలో కూడా మా పనిని మేము ఆపుకోవట్లేదంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి వీరి దగ్గర నుంచి ఈ సమాచారం అయితే మనం తెలుసుకున్నాం. వీరిని ఇప్పుడు మీడియాతో మాట్లాడమంటే మాత్రం మాకు ఉద్యోగాలు ఇబ్బంది పడతాయంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఈ కంట్రోల్ రూమ్లో మొత్తంగా ఈ సిస్టమ్ ఇవి మొబైల్స్ ఫోన్ ద్వారా ల్యాండ్ ఫోన్ల ద్వారా వీళ్ళకి వచ్చే కాల్స్ని స్వీకరిస్తూ మొత్తానికి ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉంది, ఏ విధంగా ఉంది అంటే చూసుకుండా వెళ్తున్నారు. మొత్తానికి ఇక్కడ కూడా అధికారులకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఏర్పాటు చేసుకుంటూ కూడా మొత్తానికి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని క్లియర్ చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సరే వాటర్కి సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ప్రాంతాన్ని చూసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. మరోవైపు దీనికి సంబంధించి ఏవైతే నీటి ఎద్దడికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఢిల్లీ ప్రభుత్వం నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపైన కొన్ని సమీక్షలు అయితే చేశారు. ఎక్కడెక్కడ వాటర్ డిస్టర్బెన్స్ ఉన్నాయో అటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి నీరు అందించే విధంగా ముందుకు అడుగులేయాలంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా దీనిపైన కొన్ని రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజలు ఎవరు అనవసరంగా నీటిని వృధా చేయకూడదు, ఒకవేళ ఎవరైనా చేసినట్లయితే 2,000 రూపాయలు జరిమానా కూడా విధించండి అంటూ కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక 200 మంది కమిటీ సభ్యులు మొత్తంగా ఢిల్లీ వ్యాప్తంగా పర్యవేక్షణ వేస్తూ వాటర్ని ఎవరైతే వెహికల్స్ క్లీన్ చేయడం కావచ్చు, ఇటు గృహోపకరణాలకు సంబంధించి ఎక్కువగా అతి నుంచి అతి భారీగా ఎవరైనా ఖర్చు చేసినట్లయితే వారిపైన కావచ్చు, ఇటు నూతనంగా బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి వారిపైన దృష్టి పెట్టినట్టు కూడా ఇటు ఢిల్లీ జల్ బోర్డు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తంగా ఇటు ఢిల్లీలో ఇటు వాటర్ క్రైసిస్ ఏదైతే
నీటి ఎద్దడి ఉందో వాటిని పూర్తిగా క్లియర్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఇటు ఎన్డీఎంసీ అధికారులు పూర్తిగా ఆ పర్యవేక్షణలో ఉంచుకున్నట్లుగా కూడా అర్థమవుతుంది. సో ఢిల్లీ ప్రజల కోసం మేమంతా ఉన్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. అలాగే ఢిల్లీ ప్రభుత్వం సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటు ప్రజలందరికీ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎటువంటి ర్యాలీలు ధర్నాలు చేయొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలోనే ఢిల్లీ ప్రజలకు ఇతర పార్టీల ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా మద్దతు తెలపాలంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ అయితే పిలుపునిచ్చారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.